ప్రతిరోజు గూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు. పిల్లిమాయ, రెడ్ బాక్స్, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం, గురుగింజల మాల ఇలా. అయితే ఎవరైతే రెడ్ బాక్స్ గానివ్వండి, పిల్లిమాయ ఈ 2 తీసుకున్న వాళ్ళకి ఒక 5 పరిహారాలు నేను చెప్తున్నాను. అదంటే ఆల్కహాల్ గావచ్చు, జాజికాయలు గావచ్చు, ఒక గుడ్డుతోటి గావచ్చు, ఒక మినపగుండ్లతోటి గావచ్చు, లేదనుకుంటే ఒక నిమ్మకాయలతోటి ఎలా చేసుకోవాలి. సో, ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను. నేను పిల్లిమాయ బుక్ చేసుకున్నాను సార్, నాకు ఈ సమస్య. ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అనేది నేను వాళ్ళకి పంపిస్తాను. ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ 5 పరిహారాలు 2 పరిహారాలు చేసినా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే 50% బయటపడటం ఖాయం. ఇది మీరు తప్పకుండా చేసి చూడండి. ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి. మీ జీవితంలో మీరు మీరు కోరుకున్న చేంజెస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మీకు చేరువవుతాయి. సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు దీపావళి రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మన ప్రక్షాళన విధానం అంటే మనల్ని మనం రిఫ్రెష్మెంట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఆరాధన చేస్తే ఆ రోజు నుంచి కూడా ఒక పాజిటివ్ రిజల్ట్స్ అని మనకు కనపడతాయి. దీపావళి రోజు మకర రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలని మనం తెలుసుకున్నాం ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్నానం విధానంలో వీళ్ళు చేయవలసిందల్లా ఏంటంటే పచ్చి పాలు, కొంచెం పసుపు, పాలు పసుపు దాంట్లో వేసి మంచి తలారా స్నానం చేయాలి. ఆ రోజు ఏంటంటే మీరు స్నానానికి ముందు ఒక చిన్న ప్రక్రియ ఉంటుంది. స్నానానికి ముందు మీరు ఏం చేయండి అంటే ఒక ఆలోచన, మీకు ఈ సంవత్సరం మీరు ఈ దీపావళి నుంచి నెక్స్ట్ దీపావళికి మనం ఏమనుకుంటాం, అన్ని రాసుల వరకు చెప్తున్నా ఇది. మైండ్లో మనం ఒకటి టార్గెట్ సెట్ చేసుకోండి. కుదిరితే ఆ రోజు ఒక డైరీలో రాయండి. మనకి ఒక డైరీలో ఈ దీపావళికి ఈ డేట్ నుంచి నేను ఈ డేట్ దాకా నాకు ఇది రీచ్ కావాలి, ఇది సంపాదించుకోవాలి, ఇది చేయాలి, న్యాయబద్ధంగా ఏది అదే రాయండి. రాసిన తర్వాత అది ఏదైనా నీట్ ప్లేస్లో పెట్టండి. లేదనుకుంటేనే వెస్ట్ సైడ్ పెడితే ఇంకా మంచిది, అంటే పశ్చిమ దిశలో పెడితే ఇంకా చాలా మంచిది. సో ఇది ఒకటి. అయితే వీళ్ళు మకర రాశి వారు స్నానానికి ముందు చేయవలసిన ప్రక్రియ ఏంటంటే చపాతి, మమ్మీని స్నానం చేయకముందు చపాతి ఒక 4 చపాతీలు ప్రిపేర్ చేయమని చెప్పండి. ఆ 4 చపాతీలు స్నానం చేసే ముందే మీ మనసులో మమ్మీ ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత నెయ్యితోటి కాల్చమని చెప్పండి. మంచిగా స్నానం చేసే ముందే దాని చేతిలో పట్టుకొని నా మీద ఎలాంటి నెగిటివిటీ ఉన్నా ఏది ఉన్నా సరే కానీ వెళ్ళిపోవాలి, నాకు ఒక పాజిటివ్ థాట్ ఉండాలి, నీకు ఏ సమస్య ఉందో అది కోరుకొని దాన్ని ఏం చేయాలంటే ఒక ప్లేట్లో పెట్టి దక్షిణ దిశలో పెట్టమని చెప్పు మమ్మీని. దాంట్లో ప్లేట్లో పెట్టి మీ ఇంట్లో దక్షిణ దిశలో కిచెన్లో కానీ ఎక్కడైనా హాల్లో కానీ దక్షిణం సైడ్ పెట్టమని చెప్పు. ఇప్పుడు వెళ్ళి నువ్వు మంచిగా ఆ పాలు పసుపు వేసిన దాంట్లో స్నానం చేసుకో. స్నానం చేసిన తర్వాత ఏవైతే చపాతీ ఉన్నాయో ఆ చపాతీ తీసుకొని పార్సల్ చేసుకొని మన గణపతి టెంపుల్ ఉంటే ఆ రోజు గణపతి టెంపుల్కి వెళ్ళాలి. సో టెంపుల్కి వెళ్ళే ముందు మనం ఏం చేయాలి అంటే మమ్మీకి ఏం చెప్పండి అంటే పాయసం ప్రిపేర్ చేయమండి. కుదిరితే ఇంట్లో కుంకుమ పువ్వు ఉంటే కొంచెం కుంకుమ పువ్వు దాంట్లో వేయమని చెప్పండి. ఒక రెక్కైనా 2 రెక్కలైనా దాంట్లో వేయమని చెప్పండి. నెయ్యితో దీపారాధన చేయాలి. కుదిరితే ఎరుపు రంగు పూలు, పసుపు రంగు దారంతో గులాబీ పూలు కానీ ఏదైనా చిన్న హైబ్రిడ్ వస్తున్నాయి కాబట్టి మాల ఒకటి ప్రిపేర్ చేసుకోండి. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఏం చేయండి అంటే గణపతికి నైవేద్యం సమర్పించేయండి, మాల సమర్పించండి, దీపం పెట్టండి, మంచి నీ మనసును కోరుకోండి. రిటర్న్లో ఏం చేయాలంటే ఆ 4 రొట్టెలలో ఒక రొట్టె ఫస్ట్ గోమాతకు పెట్టాలి, సెకండ్ స్ట్రీట్ డాగ్ పెట్టాలి, థర్డ్ ఏదైనా గోడ మీద పెట్టేయాలి, ముక్కలు చేసేసి గోడ మీద పెట్టేయాలి, ఫోర్త్ది ఎక్కడైనా సరే కానీ చౌరస్తా మీద వేసేది. ఈ సంవత్సరం ఉన్న దరిద్రం అంతా వెళ్ళిపోవాలి తండ్రి, జయ మహాకాళి జయ కాలభైరవ్, జయ మహాకాళి జయ కాలభైరవ్. ఈ సంవత్సరం మొత్తం నా మీద ఏదైనా దరిద్రం ఉన్నా ఏది ఉన్నా అన్నీ నీకు సమర్పించేస్తుంది తండ్రి, నీ బాధ్యత అనే ఏదైనా 4 దారులు తెలుస్తాయి కదా, ఆ 4 దారుల మధ్యలో వేసేయండి. వెనకైతే రిజర్వ్ కండి, చక్కగా ఇంటికి వెళ్ళిపోండి, మీ పని మీరు చేసుకోండి. ఈ యొక్క రెమెడీ నువ్వు నెలలో ఒకసారైనా రిపీట్ చేస్తే నీకు రిజల్ట్ ఎట్లుంటుందో చూడు. మకర రాశి వారికి గణపయ్య నెలకు ఒకసారి అట్లా నీకు ఆదివారము ఏ రోజు కుదిరితే ఆ రోజు వెళ్ళి ఆ ప్రక్రియ చేసుకొని ఈ చపాతీది కూడా ప్రిపేర్ చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మనం మార్నింగ్ చేసుకోవాలి ఎవరైతే మకర రాశి వారు. ఈవినింగ్ చేయవలసిన ప్రక్రియ ఏంటంటే ఈవినింగ్ పూట ఎవరికైనా సరే కానీ పూరి ఆలు కర్రీ ఎవరికైనా నీడీ పర్సన్స్కి ఇవ్వండి. ఆ రోజు చాలా మంది ఏంటంటే దీపావళి రోజు స్వీట్ బూందీ ఎక్కువ ఇస్తారు, అది కారం బూందీ స్వీట్ ఎక్కువ పంచుతారు. కానీ ఈ మకర రాశి వారు కుదిరితే నీ ఇంట్లోనే ప్రిపేర్ చెప్పి మంచిగా పూరి అలాగే ఆలు కర్రీ బేసన్ పిండితో చేస్తారు. మమ్మీకి చెప్పు ఒక 3-4 ప్లేట్లు, ఒక 4 అట్లా ఒక 3-4 ప్లేట్స్ అట్లా ప్రిపేర్ చేసి నీకు ఇవ్వమని చెప్పు. అది తీసుకొని అక్కడ ఎవరైనా నీడీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసారు సాయంత్రం. మకర రాశి వారు చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఇది నువ్వు రిపీట్ కూడా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు నువ్వు చేస్తూ ఉంటే నీకు చూడు ఏదైనా పని అయితే లేదు, లేదా నాకు ఇట్లాంటి నెగిటివ్ అనిపిస్తుంది అంటే ఇది రిపీట్ చేసి చూడు, అప్పుడు నీకు రిజల్ట్ ఆటోమేటిక్ అర్థమవుతుంది ఎవరైతే మకర రాశి వారు. కాబట్టి దీపావళి రోజు జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు, మనం మేకులు అంటాం, శీల అంటాం,
మొల అంటాం తెలంగాణలో, ఇంగ్లీష్లో వచ్చేసి నెయిల్ అంటాం. సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొలలు అనుకోండి. ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే 7.5 నాట్ల శని, అర్ధాష్టమ శని, శని మహాదశ ఉన్నా, లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా, అలాగే పంచమ అష్టమ రాహు, భాగ్య రాహు ఉన్నా సరే, రాహు పీడ ఉన్నా, అలా చంద్రుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ, ఆర్థిక పరంగా, అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం, అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపు నాడ మనం 4 దిశలలో పెట్టలేము. అంటే తూర్పు, దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము. కానీ ఇదేంటంటే ఈ పడవతోటి ఉన్న కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు. సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది. సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది. మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్నా, రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా, పీడిస్తున్న, చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి. ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది, పూర్తిగా అభిమంత్రించిన వస్తువు. దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఏదైతే మనం పడవది మేక్ అన్నామో, ఏదైతే మొల అన్నామో, దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది, అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి. ఆ యంత్రం కూడా నేను మీ వీడియోలో చూడొచ్చు. ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే, అది రెంట్ హౌస్ కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు, స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు. ఎలా స్థాపన చేయాలి, ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము, దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం చాలామంది నన్ను అడిగారు, నాకు రెగ్యులర్ క్లయింట్స్ చాలామంది ఉంటారు. అదేంటంటే మనకు అడవి పిల్లి మాయ ఒకటి వస్తుంది. అది మనం పర్టికులర్ దాన్ని అష్టగంధాలతో శుద్ధి చేసిన తర్వాత దాన్ని ఒక తాంత్రిక ప్రక్రియలో బంధన చేసి మీ పేరు గోత్రం మీద మనం చేసిస్తాం. కాబట్టి దీపావళికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీపావళి ముందే మనం అభిమంత్రిస్తాము. కాబట్టి మీకు కూడా అప్పుల బాధ ఉన్నా, తాంత్రిక పీడలు ఉన్నా, లేదనుకుంటే నరదృష్టి ఉన్నా, లేదనుకుంటే ఏమన్నా మీ మీద ప్రక్రియలు జరిగినాయని డౌట్ ఉన్నా ఆ పిల్లిమాయను స్థాపన చేసుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్, ఫైనాన్షియల్, హెల్త్, మెంటల్గా అన్నిట్లోనూ రిజల్ట్స్ మనకు ఉంటాయి. అందుకని మనకి చాలా మంది అడిగారు కాబట్టి మనం చెప్పాము. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.